ఆడు మిచెల్ స్టార్కు కాదయ్యా, పెద్ద షార్కు. పవర్ ప్లేలో నాలుగు నాలుగు పెద్ద తలకాయలు మింగి పారేసిండు మిగిలినట్టు. మామూలు బౌలింగ్ కాదు. హ్యాట్స్ ఆఫ్, నిజంగా చెప్తానా. గ్రేట్ అంటే గ్రేట్ అబ్బా, మెచ్చుకోవాలి. వాళ్ళు మనోళ్ళ పక్కోళ్ళ, ఎస్ఆర్హెచ్ మన టీము, ఢిల్లీ క్యాపిటల్స్ ఢిల్లీలో టీము. ఏం ఆడింది ఏం బౌలింగ్. అటు కుల్దీప్ యాదవ్ బౌలింగ్ అబ్బా, ఎకనామీ కూడా ఘోరంగా తక్కువ. అసలు రన్నులు తక్కువ ఇచ్చిన కుల్దీప్ యాదవ్ అయితే ఇంకా ఘోరం. మిచెల్ స్టార్క్ అయితే కొద్దిగా ఎక్స్పెన్సివ్ అయినా, కొంచెం రన్నులు ఇచ్చినా కానీ ఒక్కొక్కరు వికెట్ ఫట పవర్ ప్లేలో కథం చేసిందయ్యా. పెద్ద తలకాయలు వీళ్ళు కొడతారు 300 400 అసలు ఏకీ దెబ్బ కథం. పవర్ ప్లే 4 వికెట్లు అబ్బా, 3 వికెట్లు మనోడు తీసిండంటే 4వ వికెట్ కూడా సార్ ఖాతాలనే పడుతుంది కదా, రన్అట్ అభిషేక్ శర్మది. విప్రజనికం ఏం త్రో చేసిండే అసలు మామూలు కాదు. ఒక్కొక్కరు ఏం ఆడిరబ్బా ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు. నిజంగా ఢిల్లీ క్యాపిటల్స్ అందరినీ కూడా సూపర్గా మెచ్చుకోవాలబ్బా. మీరేమని అనుకోర్రి, మీరు ఎస్ఆర్హెచ్ అభిమానులు అయినా పర్లేదు కానీ ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళ మ్యాచ్ ఆడిన విధానం, బౌలింగ్ చేసిన విధానం, ఫీల్డింగ్ చేసిన విధానం, అదేంది ఫ్రేజర్ మెగ్రుకు బ్యాటింగ్లో ఓపెనర్గా ఎంతైతే అది ఏంది స్ట్రైక్ రొటేట్ చేస్తూ ఫ్యాబ్ డూప్లెసెస్ కొడుతుంటే ఆ సపోర్ట్ ఇచ్చిన విధానం అయితే ఏంది, ఆ క్యాచ్లు కొట్టడం ఏందబ్బా బౌండరీ దగ్గర. అసలు అది ఎవడన్నా పడతాడా? నిన్న జరిగిన మ్యాచ్లు కావచ్చు, మొన్న జరిగిన మ్యాచ్లు కావచ్చు, అట్లాంటి క్యాచ్లు ఎవరు పట్టలేక వదిలేసారు. అసలు సత్యనారాయణ రాజు కూడా నిన్న ఒక క్యాచ్ మిస్ చేసి చూసిరా. అవగాసాత్రంగానే ఈరోజు అసలు ఆ ఎగిరి అందుకోవడం కానీ, ఆ బౌండరీ మీద ఆ కాన్ఫిడెన్స్ కానీ, 2 వికెట్లు మెయిన్ వికెట్లని క్యాచ్ పట్టిండు చూడూరు. నాకైతే హైలైట్ అనిపించింది అబ్బా. అండ్ మోహిత్ శర్మ ఎవరిని తక్కువ చెప్పాలి, మోహిత్ శర్మ వేసింది 1 ఓవర్ అబ్బా. ఆ 1 ఓవర్లో పెద్ద తిమింగలాన్ని పట్టిండు. అనికేత్ వర్మ ఖతర్నాక్ ఆడతానంటే అనికేత్ వర్మ ఖతం చేసిండు. అసలు మామూలు కాదు. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ అద్భుతంగా ఆడినని చెప్పాలి. స్పెషల్లీ అంటే ఢిల్లీ క్యాపిటల్స్లో బౌలింగ్ లైనప్ ఖతర్నాక్ అనిపించింది, బ్యాటింగ్ లైనప్ ఖతర్నాక్ అనిపించింది. ఈవెన్ మొన్న కూడా చూసినాం, ఒకవేళ మెయిన్ వికెట్లు పోతే మనకి ఏంటది మన ఇంపాక్ట్ ప్లేయర్ కింద పెట్టి అశుతోష్ శర్మని తీసుకురాలి. అట్లా ఏదైనా చేయడానికి కూడా మంచి వాళ్ళని పెట్టుకొని ఉన్నారు. పాపం మడ్లర్ని దించిండయ్యా మన బ్యాట్ కుమ్మిన్స్, ఏం చేయలేకపోయాడు. మన ఆయన ఆడమ్ జంపా ఉంటే వర్కౌట్ అయితే లేదని జిషాన్ అన్సారీని దించిండు. ఆ ఒక్క జిషాన్ అన్సారీ ఇజ్జత్ కాపాడిండని చెప్పాలి, ఒక 3 వికెట్లు తీసి. అంతే, అంతకు మించి ఇంకేం లేదు. చాలా దారుణంగా ఓడిపోయినామని చెప్పాలయ్యా సారు. మామూలు ముచ్చట కాదు. సన్ రైజర్స్ రైజ్ అయితే లేరు. చూద్దాం, ఫస్ట్ మ్యాచ్ ఒకటి రైజ్ అయ్యారు. ఆ తర్వాత నుంచి అంటే రైజింగ్ తర్వాత అస్తమయం ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ రైజింగ్ ఉంటుందిగా అనుకున్నా. మొన్న మ్యాచ్ ఓడిపోయారు, ఈ మ్యాచ్ అయితే దారుణం అబ్బా. 7 వికెట్స్ తేడాతోటి ఓడిపోయారు. అంత తొందరగా మ్యాచ్ ఫినిష్ చేసారు. మొన్న అట్లనే అయిందంటే ఈసారి ఇంకా దారుణంగా అయింది. సరే, ఏమి జరిగింది, ఎట్లా జరిగింది, ఏంది కథ, ఏంది కార్ఖానా, మంచి స్టోరీ చెప్పుకుందాం. జర కొత్తగా ఛానల్ చూసేటోళ్ళు సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి వీడియో 4 షేర్ చేస్తే కనుక తెలుస్తుంది కదా అబ్బా. ఏం లైక్ కొట్టుర్రి, లైక్ కొడితే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మనకేమో వ్యూస్ తక్కువ, మనం చేద్దామని ఇంట్రెస్ట్ కూడా రావాలంటే జరంత వ్యూస్, లైకులు ఇవన్నీ వస్తూ ఉంటే ఇంట్రెస్ట్ వస్తుంది. ఏమంటారు? నేను చెప్పే విధానం నచ్చితే, నేను చెప్పే ముచ్చట నచ్చితే. యాక్చువల్లీ మన ఛానల్ పేరు Sinu65 క్రికెట్ ముచ్చట అని పెట్టినాం కానీ, ముచ్చట అంటే అది షో చేస్తలే, కనబడతలేదు. అందుకని చెప్పి తీసేసి మళ్ళీ టాక్స్ అని పెట్టినాం కానీ. సరే, జరా నా పేరు తెలుసు కదా, సిరిపురం శ్రీనివాస్. ముద్దుగా Sinu65 అని పిలుస్తారు. అంటే ముద్దు వచ్చేటట్టు లేకపోయినా ముద్దుగా పిలుస్తారు అనుకోరు. ఇలా సిరిచేద్దాం. టాస్ గెలిచి హైదరాబాద్ టీము బ్యాటింగ్ ఎంచుకున్నది. ఎందుకంటే ఆ గ్రౌండ్ వైజాగ్ స్టేడియం కాబట్టి, వైఎస్ఆర్ స్టేడియం అంటారు, ఇంకేదో 2-3 పేర్లు పెట్టి పిలుస్తారు. అయితే వైజాగ్ స్టేడియము జరంతా ఫస్ట్ బ్యాటింగ్కే సపోర్ట్ చేస్తారు, సెకండ్ బ్యాటింగ్ కంటే అనేది మనకు తెలుసు. అందుకని మనోళ్ళకి తెలుసు, మనోళ్ళకి సెకండ్ హోమ్ గ్రౌండ్ అనుకోవాలి. అందుకని చెప్పి బ్యాటింగ్ తీసుకున్నారు. బ్యాటింగ్ ఫస్ట్ తీసుకోవడం బెటర్. సెకండ్ తీసుకుంటే ఏంటంటే అది కొంచెం మనకి ఏమంటారు అది వచ్చి బాల్ పిస అవుతుంది. అందుకని చెప్పి సెకండ్ బ్యాటింగ్ కన్నా ఫస్ట్ బ్యాటింగ్ తీసుకోవడం బెటరు. ఉతుకుడు ఇక చూడు మా వాళ్ళు కొడతారు, ఎస్ఆర్హెచ్ కొడతంటే బాల్ అవతల పడాలి అనుకున్నాం కదా, అందరూ నువ్వు కూడా అనుకున్నావు కదా. అభిషేక్ శర్మ ట్రావిస్ హెడ్ వచ్చిండు. రాగానే ఫస్ట్ ఓవర్ అనే రన్అట్ అయిపోయాడు అభిషేక్ శర్మ. ఖతం. యాక్చువల్లీ చూడుర్రి, ఒక మాట చెప్తా. మన ఆసామి మిచెల్ స్టార్క్ ఉన్నాడు కదా, స్టార్క్ మామ ఏం చేసిందంటే తలకాయలు అంటే టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ ఉన్నారు కదా, హెడ్ మిగతా వాళ్ళంతా బ్యాచ్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ నెత్తి ఒక్కటి మొటికాయ ఇచ్చినారు, చిక్కని గుద్దిండు. టేల్ ఎండర్స్తో కట్ చేసి పారేసిండు. ఇంకా ఆడ మిడిల్లో వచ్చిన మధ్య వాళ్ళు ఉన్నారు కదా మన వాళ్ళు, నడిపోళ్ళు,
మధ్యలో వాళ్ళందరినీ నడిపి, అంటే సెంటర్ అన్న మా దగ్గర నడిపి అంటే సెంటర్ అన్నట్టు, మధ్యలో వచ్చే మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ అందరినీ నడ్డిలో కొట్టి పంపించినాయి కుల్దీప్ యాదవ్. ఘోరం. సరే పొంతి ఇక ఫీల్ కాకుర్రి, మళ్ళీ ఎస్ఆర్హెచ్ అంటున్నా అని చెప్పి ఫీల్ కాకుర్రి. ఎస్ఆర్హెచ్ మనదే, ఢిల్లీ క్యాపిటల్స్ మనదే, అది ఉన్న వాళ్ళంతా మనోళ్ళే కదా. చెప్పుర్రి ఒక మాట చెప్పుర్రి, ఒక నితీష్ కుమార్ రెడ్డి తప్ప ఇంకెవరు అంటారా? సరే సరే, ఇవన్నీ పక్కన పెడితే అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్. అభిషేక్ శర్మ రన్అట్ అయిపోయాడు, విపరీతం నిగం మస్తు లాస్ట్ మ్యాచ్లో కూడా నిరూపించుకున్నాడు మనోడు. ఇప్పుడు కూడా మంచిగా త్రో వేసిండు చూడు, మంచిగా వేసిండు. ఆ తర్వాత ట్రావిస్ హెడ్ ఇప్పటి లెక్కనే మిచెల్ స్టార్క్ చేతిలో. అఫ్ కోర్స్ మనకు తెలుసు మిచెల్ స్టార్క్ బౌలింగ్లో ఇదివరకు కూడా చాలాసార్లు అవుట్ అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి, డక్అవుట్ అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అఫ్ కోర్స్ ఇస్తే డక్అవుట్ కాలేదు. ఆ తర్వాత ఇషాన్ కిషన్ వచ్చిండయ్యా. ఇషాన్ కిషన్ సారు స్టైల్లో ఆడితే మంచిగా ఉంటుంది. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నది అన్న శాస్త్రం ప్రకారంగా మనోడు ఏం చెప్తుండంటే, ఎవరు ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్స్ ఎట్లయితే ఆడతారు, కాటిరమ్మ కొడుకులు, కాటిరమ్మ కొడుకులు లెక్క ఆడతా, నేను మొత్తం కొడితే కాట్లేకి పోవాలి అన్న సెన్స్లో కొడతానని చూసి ప్రయత్నం చేయడం వల్ల ఒకసారి వర్కౌట్ అయింది, 2 సార్లు బిస్కెట్ అయింది. మొన్నటిసారి డక్ పెట్టే, ఈసారి 2 కొట్టే, అట్లా ఉన్నది సిచ్యువేషన్. అట్నే కాకుండా అయిన టైప్ ఆఫ్ క్లాసిక్ ప్లే ఆడితే కనుక బాగా క్లిక్ అవుతాడు అన్న ఫీలింగ్ ఉంది. అనికేత్ వర్మ లెక్క ఆడుకోవచ్చు కదా మనం అట్లాంటి ప్లేయర్ కదా. అట్లా ఆడకుండా నేను కొడతా చూడు, ఒక్కొక్కటి కొడితే బౌండరీ దాటంటే సారు దాటాడు, బౌండరీ దాటి పెవిలియన్కి పోతాడు. అది ఇషాన్ కిషన్ ఫట్టు. ఆ తర్వాత వరుసగా 3 వికెట్లు అబ్బా. ట్రావిస్ హెడ్, నితీష్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్ వరుస పెట్టుకుని ఒకరి తర్వాత ఒకరిని ఇంటికి పంపించేసిండు. యాజ్ యూజువల్గా మిచెల్ స్టార్క్ కొంచెం ఎక్స్పెన్సివ్ అయితేనే మస్తు వికెట్లు తీసిండని చెప్పాలి. పవర్ ప్లేలో తన పవర్ చూపించిండు. 4.1 ఓవర్స్లో 4 వికెట్లు పడిపోయినాయి. మీరు గుర్తుంటే 4 వికెట్లు సార్ చేతులనే పడిపోయినట్టుగా. ఒకటి రన్అట్ కానీ సార్ ఖాతాలకే వస్తుంది నా దృష్టిలో. కానీ క్రికెట్ వాళ్ళు ఇయర్ ఏం చేద్దాం, ఆయన బౌలింగ్లోనే కదా. సరే విప్రాజ్ని కానీ చేతులు అనుకోర్రి. సరే 4 వికెట్స్ పోయినాయి. అటెన్గా అనికేత్ వర్మ వచ్చిండే. అనికేత్ వర్మ నిజంగా చెప్తున్నా, ఎస్ఆర్హెచ్లో ఒక అద్భుతం, ఒక డైమండ్ దొరికింది అనికేత్ వర్మ. ఇంకో డైమండ్ దొరికింది జిషాన్ అన్సారీ, లేకపోతే ఇజ్జత్ కచరా అయ్యేది. అనికేత్ వర్మ అట్నే క్లాసన్ ఇద్దరు కూడా మంచి మంచి ఇన్నింగ్స్ చూపించారని చెప్పాలి. వాళ్ళ తరపున అద్భుతమైన పార్ట్నర్షిప్ ఇచ్చారు. వీళ్ళు లేకపోతే తలకాయ ఎడబెట్టుకునేది, ఘోరం అంటే ఘోరం అసలు. వీళ్ళు ఎస్పెషల్లీ అనికేత్ వర్మ 41 బాల్ ఆడిండు, 74 రన్లు ఇచ్చిండు, 180 స్ట్రైక్ రేట్ తోటి పోయిండు. అట్నే మన క్లాసన్ మామ కూడా మంచిగా ఆడిండు, చాలా బాగా ఆడిండు. ఎస్పెషల్లీ ఒక నిమిషం చెప్తా, మనోడు ఆడింది ఎన్ని బాల్స్ అంటే లాస్ట్ ఇక్కడ ఇంకోటి చెప్పాలబ్బా అనికేత్ వర్మ గురించి. లాస్ట్ మ్యాచ్లో కూడా ఖతర్నాక్ ఆడిండు. అండ్ లాస్ట్ మ్యాచ్లో స్ట్రైక్ రేట్ అయితే కత్తి కటారే. 13 బాల్స్ ఆడిండు లాస్ట్ మ్యాచ్లో, 36 రన్స్ కొట్టిండు, 276 స్ట్రైక్ రేట్ తోటి ఉన్నాడు అనికేత్ వర్మ. అగైన్ మళ్ళీ ప్రూవ్ చేసుకున్నాడు. ఇక్కడనే మనం అభినవ్ మనోహర్ గురించి చెప్పుకోవాలి. లాస్ట్ మ్యాచ్, అంతకపోయిన మ్యాచ్, అన్ని మ్యాచ్లలో గుడ్ పెట్టిండు. అవకాశం వచ్చినప్పుడు నిరూపించుకుంటలేడు. అసలు అవకాశం ఇయ్యర్ అయ్యా మన కాటేరమ్మ కొడుకులు, ఆ స్టార్టింగ్లోనే కథం ముగిస్తారు అనుకుంటే మనోడికి అవకాశం వచ్చిన ప్రతిసారి బిస్కెట్ చేసుకుంటూ ఇది తన కెరీర్కి పెద్ద బాధ బోకా పడుతుంది. ఓకే, క్లాసన్ 19 బాల్స్ ఆడిండబ్బా, 32 రన్స్ ఇచ్చిండు, 2 4లు కొట్టిండు, 2 6లు కొట్టిండు, 168 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేసిండు. ఇక్కడ మనోడు కూడా 4 6లు కూడా కట్టి అనికేత్ వర్మ మంచి బౌండరీలు ఇచ్చిండు. లేకపోతే ఒకనొక టైంలో ఏం స్కోర్ లేదురా అంటే దన్న 6లు 4లు కొట్టి 1 ఓవర్లో 20 రన్ల పైన ఇచ్చిండు. 5 4లు కొట్టిండు, 6 6లు కొట్టిండు అబ్బా అనికేత్ వర్మ. మంచి పార్ట్నర్షిప్, ఖతర్నాక్ ఆడిరు. అయితే ఆ తర్వాత అవుట్ అయ్యారు అనుకోరు, అది వేరే విషయం. సరే ఒకసారి ఇక్కడనే మనం మాట్లాడుకుందాం. టాప్ ఆర్డర్లో ఉన్న వాళ్ళందరినీ మిచెల్ స్టార్క్ తీసేసిండు, మిడిల్ ఆర్డర్లో కుల్దీప్ తీసేసిండు, టైల్ అండర్సన్, మిచెల్ స్టార్క్ తీసేసిండు, జాక్ ఫ్రేజర్ మెగ్రూక్ అద్భుతమైన క్యాచ్లు పట్టడంతో 2 మెయిన్ వికెట్లు. లైక్ అనికేత్ వర్మ, రెండోది ప్యాట్ కమిన్స్. ఈ 2 వికెట్స్ కూడా బౌండరీ దగ్గర పట్టడం అద్భుతంగా పట్టిండు, వేరే లెవెల్ క్యాచ్లు అవి. సో అనికేత్ వర్మ క్యాచ్, అయ్యో ఇంకో విషయం చెప్పాలి, అక్షర్ పటేల్ చేతుల మీదకి వెళ్ళి ఒక అద్భుతమైన క్యాచ్ డ్రాప్ అయింది. ఎక్కడ తెలుసా, అనికేత్ వర్మ 6 రన్ల దగ్గర ఉండేటప్పుడు క్యాచ్ డ్రాప్ అయింది. లేకపోతే 6 రన్లకు అక్కడ అనికేత్ వర్మ పడిపోతాయి. ఇక్కడ ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోరి. అనికేత్ వర్మ అద్భుతమైన ప్లేయర్, ఒప్పుకోవాల్సిందే. కానీ కొత్త ప్లేయర్, కొంత ఎక్స్పీరియన్స్ తక్కువ. కాబట్టి మనకు దొరికే ఛాన్స్ ఉంటాయి. ఆ దొరికిన ఛాన్సుల్ని దొరకబట్టుకుంటే వీళ్ళు ఈజీగా సక్సెస్ అవుతారు. కానీ ఆ టైంలో దొరకబట్టకపోతే కనుక మనోడు అగ్గి మీద గుగ్గిలం పెట్టాడు, బుస్సోని పొగలెక్కలు వేస్తాడు అన్నట్టు. అంటే అంటు పెట్టినట్టు ఉంటుంది, బర్రమని మండిపోతాడు. అట్లాంటి సిచ్యువేషన్ కాకంటే ముందు దొరకబట్టాల్సి ఉంటుంది. ట్రావిస్ హెడ్ కూడా అంతే అనుకోరి, నిలబడేదాకా కొంచెం అటు ఇటు ఉంటుంది, నిలబడ్డంటే దంచి కొడతాడు అఫ్ కోర్స్. అయితే ఇక్కడ అనికేత్ వర్మ వికెట్ అక్కడ మిస్ అయింది.
అక్కడ అంటుకుందంటే ఇంక మొదలైందంటే ఇక 74 రన్స్ వరకు ఆగలే. వాడు ఆగడు, వాడిని ఆపాలంటే ఆ టైప్లో. ఇక ఆ తర్వాత ఒక నిమిషం, అభినవ్ మనోహర్ గురించి చెప్పేసిన. మడ్లర్ని దించారు, మడ్లర్ కూడా ఏం పెద్దగా ఏం చేయలేకపోయాడు. మిచెల్ స్టార్క్ చేతిలో అవుట్ అయిపోయాడు. హర్షల్ పటేల్ని కూడా మనకి మిచెల్ స్టార్క్ అవుట్ చేసిండు. అసలు మిచెల్ స్టార్క్ ప్రపంచనం టన్. అండ్ ఇక్కడ ఇంకొక బౌలర్ గురించి మనం బాగా చెప్పుకోవాలి. ఓకే, మోహిత్ శర్మ గురించి చెప్పుకోవాలి. మోహిత్ శర్మ నిజంగా ఒకటే వికెట్ తీసిండు అండ్ ఒకటే ఓవర్ వేసిండు, కానీ అది చాలా మెయిన్ వికెట్గా, మనం కీలకమైన వికెట్గా చెప్పుకోవాలి. అదే క్లాసెన్ వికెట్ని విప్రజ్ చూడరు. విప్రజ్ ఒకటి రన్అట్ చేసిండు, ఒకటి క్యాచ్. అద్భుతంగా క్లాసెన్ వికెట్ తీయడం గ్రేట్ అచీవ్మెంట్ అని చెప్పాలి. లేకపోతే మనోడు మంచి ఫామ్లో ఉన్నాడు. ఈజీగా మనోడు ఒక్కటి తలుచుకుంటే చాలు కదా 100 రన్లు కొట్టగలిగే తోపు తురుంకాను. కాబట్టి క్లాసెన్ అవుట్ చేయడం అనేది మోహిత్ శర్మ చేసిన అద్భుతమైన టర్నింగ్ పాయింట్. కుల్దీప్ యాదవ్, అనికేత్ వర్మకి కుల్దీప్ యాదవ్ బౌలింగ్ చాలా కష్టంగా అనిపించింది అబ్బా. ఇది కూడా నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఇది ఫర్దర్గా మనం నెక్స్ట్ మ్యాచెస్లో చూడొచ్చు. ఒకవేళ అనికేత్ వర్మ ఉంటే కుల్దీప్ యాదవ్ తోటి స్పెల్ వేయిస్తారు. అప్పుడు ఏమవుతుందంటే అనికేత్ వర్మ నుంచి స్కోర్ తక్కువ వస్తుంది. సరే, కుల్దీప్ యాదవ్ 4 ఓవర్లు వేసిండబ్బా. కుల్దీప్ యాదవ్ని మిచెల్ స్టార్క్ని ఎంతైతే మెచ్చుకుంటామో అంతే రేంజ్లో కుల్దీప్ యాదవ్ని మెచ్చుకోవాల్సిన సిచ్యువేషన్ ఉంది. ఎందుకో చెప్తామంటారు. ఒకటి, 4 ఓవర్లు వేసిండబ్బా, 22 రన్నులు మాత్రమే ఇచ్చిండు, 3 వికెట్లు తీసిండు. మంచి వికెట్లు తీసిండు. మిడిల్ ఆర్డర్ని మొత్తం బ్రేక్ చేసింది, నడిరగొట్టింది ఈ యాదవ్ సాబే. అయితే 5.50 ఎకనమీ 5.50 ఎకనమీ తోటి అన్న మామూలు స్పెల్ వేయలేదు. మనోడు ఏంటంటే మిచెల్ స్టార్క్ కొద్దిగా ఎక్స్పెన్సివ్ అయిండు, కానీ ఆ ఎక్స్పెన్సివ్ కూడా మన సార్ గాలి. కుల్దీప్ యాదవ్ చాలా అంటే చాలా క్లాసీ బౌలింగ్ వేసిండు. ఇటు రన్స్ రానిలే, అటు వికెట్స్ తీసిండు. మిచెల్ స్టార్క్ వచ్చేసి 18వ ఓవర్లో 2 వికెట్లు తీసిండు, 3వ ఓవర్లో 2 వికెట్లు తీసిండు, అట్నే 5th ఓవర్లో 1 వికెట్ తీసిండు. టోటల్గా 5 వికెట్స్ తీసిండు అబ్బా. సూపర్ అంటే సూపర్. స్టార్టింగ్ ఫస్ట్ ఓవర్లో కూడా 1 వికెట్ అనుకోరి, అది మనోడి ఖాతాలోకి రాకపోయినా అది కూడా మనోడి ఖాతాలోకి వచ్చినట్టే. సో అద్భుతమైన బౌలింగ్ యూనిట్ ఉంది, తోపు బౌలింగ్ యూనిట్ ఉందని చెప్పుకోవచ్చు. సూపర్ అంటే సూపర్. ఆ తర్వాత ఇక మన డీసీ వాళ్ళు బ్యాటింగ్ దిగారు, ఎస్ఆర్హెచ్ వాళ్ళ బౌలింగ్. ఎస్ఆర్హెచ్ బౌలింగ్లో ఎవరు కూడా చెప్పుకోదగ్గ బౌలింగ్ వేయలేదబ్బా. చాలా దారుణమైన బౌలింగ్ యూనిట్ ఉంది మనకి. ఆ జిషాన్ అన్సారీ అనేటోని ఈసారి తీసుకోకపోతే చాలా ఇబ్బంది పడేటోళ్ళు అని చెప్పొచ్చు. ఎందుకంటే అసలు మెగ్రుకు కొంచెం ఇబ్బంది పడ్డాడు స్టార్టింగ్ కొట్టడానికి. డ్యూప్లెసెస్ ఏమో మంచి దూకుడు ఆట ఆడిండు, మస్తు ఆడిండు. పొరెల్ ఆ తర్వాత అంటే మెగ్రుకు పోయినాక, డ్యూప్లెసెస్ పోయినాక అభిషేక్ పొరెల్ని కేఎల్ రాహుల్ అద్భుతంగా ఆడిరు. కేఎల్ రాహుల్ అయితే మెరుపు ఇన్నింగ్స్ ఆడిండు, ఒక చిన్న క్యామియో అని చెప్పాలి. అంటే ఉన్నంతసేపట్లో 300 స్ట్రైక్ రేట్ చూపించిండు. ట్రిస్టన్ స్టబ్స్ ఇంతే ఇలా ఆడింది. ఇక్కడ బౌలింగ్ వచ్చేసరికి వీళ్ళు మహమ్మద్ షమి 3 ఓవర్లు వేసిండు, 31 రన్లు ఇచ్చిండు, 10.33 ఎకనమీ అయిపోయింది. అభిషేక్ శర్మ వేసిండు, 3 ఓవర్లు వేసిండు, 27 రన్లు ఇచ్చిండు, 9 ఎకనమీ. బ్యాట్కు మించు కుమ్మేద్దాం, ఇక వీళ్ళు ఎవరు ఇలా అయితే లాస్ట్ మ్యాచ్లో కూడా మనం దిగిన తర్వాత వికెట్లు పడ్డాయి కదా అన్న సెన్స్లో వచ్చిండు. 2 ఓవర్లు వేసిండు, 27 రన్లు ఇచ్చిండు, 13.50 ఎకనమీ. చాలా హెవీ అయిపోయాడు. హర్షల్ పటేల్ అంతే. హర్షల్ పటేల్ కొంచెం బెటర్ ఏంటంటే ఎకనమీ తక్కువ ఉంది, తక్కువ రన్స్ ఇచ్చిండు. హర్షల్ పటేల్ 3 ఓవర్లు వేసి 17 రన్లు ఇచ్చిండు. జిషాన్ అన్సారీ చాలా కాస్ట్లీగానే అయిపోయిండు, 40 రన్లు ఇచ్చిండు. టోటల్గా 4 ఓవర్లు వేసిండు, కానీ 3 వికెట్లు తీసిండు. మనం లేకపోతే అసలు ఇంకేం చేయలేని సిచ్యువేషన్. ఇక మడ్లర్కి 1 ఓవర్ ఇచ్చిరయ్యా, ఎందుకంటే మనల్ని అడమ్ జంపా ప్లేస్లో రీప్లేస్ చేసుకున్నారు. బ్యాట్స్మెన్ కావాలి, రన్స్ లేవని. మనోడు 1 ఓవర్ వేసిండు, 16 రన్లు ఇచ్చిండు, 16 ఎకనమీ. అయితే ఎస్ఆర్హెచ్ బౌలింగ్లో ఎవ్వరు కూడా షైన్ కాలేదు. ఎవ్వరు కూడా కుమ్మిన్స్ అయినా ఏమైనా కుమ్మేస్తాను అనుకుంటే మనోడు కుమ్మలేదు. ఓన్లీ జిషాన్ అన్సారీ అనే స్పిన్నర్ తప్ప. మనము ఎస్ఆర్హెచ్కి సంబంధించిన ప్లేయింగ్ 11 ఎవరు ఉంటారు, టోటల్గా ఉన్నోళ్ళు ఎవరు అనే వీడియో స్టార్టింగ్లో చేసినాం చూసారు. ఎస్ఆర్హెచ్ స్ట్రాంగ్ 11 ప్లేయింగ్ 11 ఎవరు అనే దానిలో జిషాన్ అన్సారీ అనే పర్సన్ గురించి, అనికేత్ వర్మ గురించి మాట్లాడుకుందాం. ఏంటంటే జిషాన్ అన్సారీ అనే ఒక కొత్త స్పిన్నర్ ఉన్నాడు. మనోడు స్పిన్ బాగా వేస్తాడు. వీళ్ళకి స్పిన్ బలం లేదు కదా, పేసర్స్ ఉన్నారు కానీ స్పిన్నర్స్ లేరు. అండ్ ఇక్కడ ఉన్నంతా బ్యాట్స్మెన్ బ్యాటింగ్ మీదే డిపెండ్ అయి ఉన్నది. ఖచ్చితంగా ఈ జిషాన్ అన్సారీ ఈ సిరీస్లో ఈ సీజన్లో క్లిక్ అయ్యే ఛాన్స్ ఉందని మాట్లాడుకున్నాం. క్లిక్ అయ్యాను, మనం చెప్పినందుకే క్లిక్ అయ్యానంటారా? అబ్బా బిల్డప్ప, ఊరికే అట్టున్నాయి. అది ఆ తర్వాత జిషాన్ అన్సారీ తప్ప ఇంకా చెప్పుకోదగ్గ బౌలింగ్ ఎవరిది లేదు. హర్షల్ పటేల్ వికెట్స్ చేయకపోయినా కొంచెం కంట్రోల్ పెట్టిండు అని అనుకోవచ్చు. అది
17 రన్స్ ఇవ్వడం. అండ్ ఓపెనింగ్లో వచ్చిన ఫ్రేజర్ మెగ్రుకు అండ్ ఫ్యాబ్ డూ ప్లేసెస్ వీళ్ళిద్దరు కూడా కొంచెం స్ట్రైక్ రొటేట్ చేయడంలో మెగ్రుక్ బాగానే సపోర్ట్ చేస్తే ఫ్యాబ్ డూ ప్లేసెస్ హిట్టింగ్కి పోయిండు. అద్భుతమైన ఓపెనింగ్ పార్ట్నర్షిప్, 81 రన్స్ ఇచ్చారు, ఖతర్నాక్ ఇన్నింగ్స్ ఆడారు. సూపర్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అని చెప్పాలి. నాకు తెలిసి ఈ సీజన్లో మంచి పార్ట్నర్షిప్, ఓపెనింగ్ పార్ట్నర్షిప్ వీళ్ళదే. ఆ తర్వాత అభిషేక్ పొరేల్ వచ్చిండు. మనోడి అంటే బాగా ఆడిండు, వెరీ నైస్. 34 రన్స్ ఇచ్చిండు అబ్బా 18 బాల్స్లో. స్ట్రైక్ రేట్ 188 ఉంది. మధ్యలో మంచిగా లేపిడిచి పెట్టిండు అని చెప్పాలి. ఆ తర్వాత కేఎల్ రాహుల్ ఉన్నాడు. అభిషేక్ పొరేల్ అవుట్ కాలేదు. కేఎల్ రాహుల్ ఉన్నంతసేపు బౌండరీలే. 5 బాల్ ఆడిండు, 15 రన్లు కొట్టిండు. సూపర్ అనిపించింది. మనడి స్ట్రైక్ రేట్ కూడా 300 ఉంది. అండ్ ట్రిస్టన్ స్టాబ్స్ 14 బాల్స్ వచ్చిండు, 14 బాల్స్ ఆడిండు, 21 రన్స్ కొట్టిండు, 150 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేసిండు. మొత్తం అయిపోయింది. ఇంకేడ మ్యాచ్ అయిపోయింది, వచ్చింది. 3 వికెట్లు కోల్పోయి 164 కొట్టాల్సింది. లాస్ట్ బాల్ 160 ఉన్నప్పుడు 6 కొట్టి 166 అయింది. 16 ఓవర్లలో మ్యాచ్ కథం చేసారు. మొన్ననే 15.4 ఓవర్స్ ఎంతలో కథమైంది కదా మ్యాచ్. 15.4 ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎల్ఎస్జి. అప్పుడు కూడా మనం తక్కువ ఎల్ఎస్జి అన్నారు. ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ ఎస్ఆర్హెచ్ ఇంద్ర మా తోపులు అనుకున్నాం కదా. ఓకే, 16 ఓవర్లు 15 ఓవర్లు వీళ్ళు 18.4 ఓవర్స్లో ఆల్అవుట్ అయితే వీళ్ళేమో అంటే ఎస్ఆర్హెచ్ వాళ్ళు 18.4 ఓవర్లో ఆల్అవుట్ అయితే వీళ్ళేమో 7 వికెట్ల తేడాతోటి 16 ఓవర్లలో మ్యాచ్ని ఖతం చేశారు. ఎక్కడా కూడా ఇబ్బంది పడ్డట్టుగా అనిపించలేదు. ఎవరు? మన ఢిల్లీ క్యాపిటల్స్. అల్కగా సునాయాసంగా మ్యాచ్ గెలిచారు, ఖతం అయిపోయింది. ఈజీగా గెలిచినట్టు అనిపించింది. అండ్ ఎస్ఆర్హెచ్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ తప్ప ఇంకా వాళ్ళు క్లిక్ అయితే తప్ప అసలు ఎస్ఆర్హెచ్కి బలం అనేది లేదు అన్న పాయింట్కి ఒక క్లారిటీ ఇచ్చారు. ఎస్ఆర్హెచ్లో టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ అయిన స్టార్టింగ్ వికెట్స్ అన్నీ కూడా గట్టిగా ఆడితే, అండ్ అభిషేక్ శర్మ అట్నే మన ఎవరు ఆసామి ట్రావిస్ హెడ్ వీళ్ళిద్దరు గట్టి స్కోర్ చేస్తే, ఇద్దరిట్లో ఒకరు పోతే ఇషాన్ కిషన్ వచ్చి కొంచెం సెటిల్డ్గా ఆడితే, ఆ తర్వాత ఎన్కేఆర్, ఆ తర్వాత వీళ్ళందరూ వస్తే బాగుంటుంది. కానీ ఇక అసలు స్టార్టింగే గుడ్ వెయిట్ అయితే ఆ తర్వాత అనికేత్ వర్మ లాంటి మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ మీద బాగా స్ట్రెస్ పడుతుంది. పాపం అప్పటికీ అయినా కానీ బాగా స్కోర్ చేయడానికి ట్రై చేసిండు. క్లాస్ అని కూడా స్కోర్ చేయడానికి ట్రై చేసింది. కానీ ఏదో ఒక బాల్కి పడిపోతారు కదా. ఓపెనింగ్ పార్ట్నర్షిప్లో 30, 60 లేదంటే 50 ఇస్తే ఆ తర్వాత వాళ్ళు కొంచెం ముందుకు రాగలుగుతారు ఈజీగా. కానీ లేదు స్టార్టింగ్ అంతా గుడ్డు పెట్టేస్తాం మీరు వచ్చి చూసుకోవాలంటే ఎడికెళ్ళి అవుతుంది కాదు కదా. కొంచెం ఇబ్బంది అయితే అయిందబ్బా. మిడిల్ ఆర్డర్లో మీదనే పడింది. అది ఎంత అయినా కష్టమైన సిచ్యువేషన్కి వచ్చింది. అండ్ అనికేత్ వర్మకి కొంచెం ప్రమోషన్ వచ్చింది చూసిరా. అనికేత్ వర్మ క్లాస్ తర్వాత రావాల్సింది, క్లాస్ కంటే ముందు పంపించారు. ఎందుకంటే స్కోర్ లేదు, సెటిల్గా ఆడ నిలబడి ఆడగలిగే క్లాసీ ప్లేయర్ లాంటి కాబట్టి అనికేత్ వర్మని దించారన్న ఫీలింగ్ వచ్చింది. అండ్ ఎస్ఆర్హెచ్ అక్కడి నుంచి ఇక్కడ పడిపోయింది అన్న ఫీలింగ్ వచ్చిందబ్బా. అంటే అఫ్కోర్స్ మన టీం గురించి తెలిసిందే, ఆడితే అటు లేదంటే ఇటు కొడితే 300, 270, 250 కొడతామని రెడీగా ఉంటారు. లేదంటే కొంచెం గుడ్డు పెడతా ఉంటారు. సో 2 గుడ్లు పడ్డాయి. ఆ తర్వాత మరి ఏమన్నా ఈ గుడ్డు పిల్లయి పెద్దగా కొంచెం పెరుగుతుందేమో అని చూస్తున్నా. యాక్చువల్లీ రైజ్ తర్వాత అస్తమయం. ఓకే, అస్తమయం తర్వాత మళ్ళీ రైజ్ ఏది? వీఆర్ వెయిటింగ్ ఫర్ రైజింగ్. సన్ రైజ్ కావాలి. వీఆర్ వెయిటింగ్ ఫర్ రైజింగ్. ఓకే, సరే మరి ఇది మ్యాచ్. ఈ మ్యాచ్ మీకు ఎట్లా అనిపించింది? ఈ వీడియో మీకు ఎట్లా అనిపించింది? మంచిగా అనిపిస్తే లైక్ కొట్టుర్రు అబ్బా. అన్న జర పుణ్యం ఉంటుంది, లైక్లు కొట్టుర్రి, కామెంట్లు చేయర్రి. ఓకే, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, శబా ఖైర్.